అందరికీ నమస్తే. మన బీఆర్ఎస్ దొంగలు జూబ్లీ హిల్స్లో దొంగ ప్రచారాలు చేస్తున్నారు. మన డ్రామాల కేటీఆర్ ఏమని మాట్లాడతాడంటే బీఆర్ఎస్ తోటే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేసి దొంగ అంటున్నాడు. కానీ అయ్యా కేటీఆర్, ఫస్ట్ ఒక ప్రశ్నకి జవాబు చెప్పు, తర్వాత అన్ని మాట్లాడుతూ. ఆనాడు హుజురాబాద్ ఎలక్షన్లలో కూడా సేమ్ ఇలానే చేసి ప్రజలని మోసం చేసి ఈ పాడే కౌశిక్ రెడ్డి నీ మాటలు విని నేను 1000 కోట్లు తెస్తా అని భార్య పిల్లలని అడ్డు పెట్టుకొని మీరు నాకు ఓట్లు వేయకపోతే నా పాడని చూస్తారు, నేను చచ్చిపోతా అనేసి ఆనాడు ప్రజలని మోసం చేసి దొంగ ఓట్లతో గెలిచిండు. కానీ ఈ కోట్లు కాదు, రూపాయి గల్లాలు కూడా తీసుకురాలి. కానీ 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కదా, ఇన్ని డబ్బు సంపాదించుకున్నారు. అందులో నుండి ఒక 1000 కోట్లు ఇవ్వు కేటీఆర్, అప్పుడు నువ్వంటే ఏంటిదో చూపి. కానీ అలా చేతన కాదు. ఆ డబ్బు ఎందుకు తీస్తావు, ఆ మూట ఎందుకు తీస్తావు? నీకేం అవసరం అది తీయనికి? నువ్వేమన్నా ప్రజల పక్షాన మాట్లాడేటోనివైతే నువ్వు తీస్తావు, కానీ తీయవు కదా అలా. మళ్ళీ ఏమంటాడు, కాంగ్రెస్ మంత్రులు తిరుగుతున్నారు, కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం అనేసి అని అంటున్నాడు. ఎస్, కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యం అవుతుంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమవుతుంది కేటీఆర్. నువ్వు చేస్తున్న దుష్ప్రచారాలు ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు, మా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ తెలివి కల్లోళ్ళు. జూబ్లీ హిల్స్ గడ్డ మీద పక్కా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. జూబ్లీ హిల్స్ గడ్డ మీద మా నవీన్ అన్న గెలుస్తాడు పక్కా. రాసి పెట్టుకో కేటీఆర్.